మనకైతే స్కూల్స్ అయితే ఓపెన్ చేసేసారు కదా! ఇప్పుడు స్కూల్‌కి ఓపెన్ చేసిన తర్వాత ట్రాన్స్‌పోర్ట్‌కి ఏసే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మంచిగా చూడండి. చైతన్య స్కూల్ ఈ చైతన్య స్కూల్ అనే కాదు చాలా స్కూల్స్ ట్రాన్స్‌పోర్ట్స్ బసెస్ మంచిగానే ఉండవు. అలటప్పగా ఉంటాయి. కానీ పేరెంట్స్ కుదరక అలా ట్రాన్స్‌పోర్ట్‌కి వేసేస్తుంటారు. ఆ ట్రాన్స్‌పోర్ట్ వేయడం వల్ల ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. మెయిన్ రోడ్‌లోనే స్కూల్ బస్ పోతా ఉంది. సడెన్‌గా ఒకవైపు నుంచి బస్సుకునేదంతా ఊడిపడిందనమాట కింద. వెనకే చైతన్య స్కూల్ బస్ ఇంకొకటి ఉంది. ఆ పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేయడానికని బస్సు వచ్చి అక్కడ నిలబడిందనమాట. బస్సు బా ఆ బస్సుకు ఆనుకొని చాలా మంది పిల్లలు ఇలా కిటికీ ఉందని చెప్పి ఇలా ఆనుకొని కూర్చొని ఉంటారు కదా! ఆ పిల్లలకి ఏమైనా జరిగి ఉంటే మనం ఎవరిని ఏమి అనేక రాదు ఆ టైంలో. మెయిన్‌గా డబ్బులు మాత్రం లక్షలు లక్షలు తీసుకుంటారు గానీ బస్సులైతే సక్రమంగా అస్సలు ఫిట్‌గా పెట్టుకోరు. అలాగే చిన్న చిన్న వ్యాన్లు అంటారు. ఆ వ్యాన్లు కూడా సక్రమంగా ఉండవు. సో బసెస్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా, ట్రాన్స్‌పోర్ట్‌కి వేస్తున్నాము, ఎట్లా వేస్తున్నాము, మంచిగా ఉన్నాయా లేదా, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వేస్తున్నా కూడా ఆ ఆటోలు మంచిగా ఉన్నాయా లేదా, లేదా ఆ కార్లు మంచిగా ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకొని ట్రాన్స్‌పోర్ట్‌కి వేసుకోండి. ఇప్పటి నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! ట్రాన్స్‌పోర్ట్ నుంచి కూడా చాలా ప్రమాదాలు జరిగేటివైతే ఉన్నాయి.